దువ్వాడ రైల్వే స్టేషన్లో వేసవి కాలం అది రోహిణి కార్తెల రోజులలో మిట్ట మధ్యాహ్నం భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో సాధారణ బోగీల ప్రయాణికులకు 33 మంది వాలంటీర్లు 4 సంస్థల ఆధ్వర్యంలో 600 ఉచిత త్రాగునీటి బాటిళ్ల పంపిణీ ఇది సాధారణ విషయం కాదు. ఈ రోజు ఆదివారం దువ్వాడ రైల్వే స్టేషన్లో 35వ రోజు కూడా ఉచిత త్రాగునీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆగిన అతి కొద్ది సమయంలో ప్రయాణికులకు వేసవి దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సాయిరాం సమితి, ఉక్కు నగరం, లయన్స్ క్లబ్, కూర్మన్నపాలెం మరియు యూత్ హాస్టల్స్ సంస్థల ఆధ్వర్యంలో 33 మంది వాలంటీర్లు పాల్గొని సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మొత్తం 600 త్రాగునీటి బాటిళ్లను అందజేశారు. 600 మంది సాధారణ బోగీల ప్రయాణికులకు లీటర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంను గత 35 రోజులుగా ఒక యజ్ఞముగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ సాయిరాం సమితి, ఉక్కునగరం, కె. ప్రసాద్ నాయుడు, లయన్స్ క్లబ్ కూర్మన్నపాలెం మరియు యూత్ హాస్టల్స్ సంస్థలు స్పాన్సర్లుగా సహకరించాయి. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతో ఇప్పటివరకు మొత్తం 8,940 త్రాగునీటి బాటిళ్లను సాధారణ బోగీల ప్రయాణికులకు ఈ వేసవి కాలములో ఉచితంగా మంచి నీటిను పంపిణీ చేసి సాధారణ బోగీలలో ప్రయాణికులకు దాహార్తిని తీర్చుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు డాక్టర్ కె. తేజస్, పికేఎం. లక్ష్మి, గౌతమ్, దేవి, లక్ష్మారెడ్డి, విఆర్కే. రాజు, విష్ణుమూర్తి, సాయిరాం రాజు, కుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్లో వేసవి కాలం అది రోహిణి కార్తెల రోజులలో మిట్ట మధ్యాహ్నం భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో సాధారణ బోగీల ప్రయాణికులకు 33 మంది వాలంటీర్లు 4 సంస్థల ఆధ్వర్యంలో 600 ఉచిత త్రాగునీటి బాటిళ్ల పంపిణీ ఇది సాధారణ విషయం కాదు. ఈ రోజు ఆదివారం దువ్వాడ రైల్వే స్టేషన్లో 35వ రోజు కూడా ఉచిత త్రాగునీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భువనేశ్వర్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆగిన అతి కొద్ది సమయంలో ప్రయాణికులకు వేసవి దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సాయిరాం సమితి, ఉక్కు నగరం, లయన్స్ క్లబ్, కూర్మన్నపాలెం మరియు యూత్ హాస్టల్స్ సంస్థల ఆధ్వర్యంలో 33 మంది వాలంటీర్లు పాల్గొని సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మొత్తం 600 త్రాగునీటి బాటిళ్లను అందజేశారు. 600 మంది సాధారణ బోగీల ప్రయాణికులకు లీటర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంను గత 35 రోజులుగా ఒక యజ్ఞముగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి శ్రీ సాయిరాం సమితి, ఉక్కునగరం, కె. ప్రసాద్ నాయుడు, లయన్స్ క్లబ్ కూర్మన్నపాలెం మరియు యూత్ హాస్టల్స్ సంస్థలు స్పాన్సర్లుగా సహకరించాయి. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతో ఇప్పటివరకు మొత్తం 8,940 త్రాగునీటి బాటిళ్లను సాధారణ బోగీల ప్రయాణికులకు ఈ వేసవి కాలములో ఉచితంగా మంచి నీటిను పంపిణీ చేసి సాధారణ బోగీలలో ప్రయాణికులకు దాహార్తిని తీర్చుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు డాక్టర్ కె. తేజస్, పికేఎం. లక్ష్మి, గౌతమ్, దేవి, లక్ష్మారెడ్డి, విఆర్కే. రాజు, విష్ణుమూర్తి, సాయిరాం రాజు, కుమార్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.